గర్భాశయం ఆడవాళ్ళలో ఎటువంటి గైనిక్ కండిషన్లో రిమూవ్ చేస్తారు 60 సెకండ్స్ చూసేద్దాం. ఆఫ్టర్ 40 years పీరియడ్స్ కొంచెం హెవీగా ఉంటాయండి, అంటే క్లాత్స్ ఫార్మేషన్ అదంతా కామన్గా చూస్తూ ఉంటాం పేషెంట్స్లోని. సో ఇటువంటి అప్పుడు బ్లడ్ అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి ఎనీమియా కాంప్లికేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ యాక్చువల్లీ 35 years తర్వాత ఎనీ ఉమెన్కి స్కాన్ చేస్తే ఫైబ్రాయిడ్స్ అనేది వెరీ కామన్ ఇండికేషన్ అండి. బట్ అన్ని ఫైబ్రాయిడ్స్కి సర్జరీ కాదండి. కామన్ ఇండికేషన్ ఫర్ ఫైబ్రాయిడ్స్ ఇస్ చాలా పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్ విచ్ కేర్స్ మాస్ ఎఫెక్ట్స్ అండ్ మోర్ ఓవర్ బ్లీడింగ్ అనేది హెవీ ఉంటుంది. అలాంటి పేషెంట్స్ లోని హిస్టెక్టమీ అనేది అడ్వైస్ చేస్తాము. కొంతమంది పేషెంట్స్ లో బ్లీడింగ్ పీరియడ్ లో హెవీ పెయిన్ అనేది ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ ఎడినోమయోసిస్. సో దాంట్లో గర్భాశయం అనేది చాలా పెద్ద సైజ్ అనేది ఫామ్ అయిపోతుంది అండ్ పీరియడ్స్ అప్పుడు కూడా చాలా హెవీ పెయిన్ అనేది ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా హిస్టెక్టమీ అనేది అడ్వైస్ చేస్తాము. నెక్స్ట్ అనదర్ కండిషన్స్ అండి, గర్భాశయం రిలేటెడ్ క్యాన్సర్స్ అండి, యూట్రైన్ క్యాన్సర్స్ అంటాము. అండ్ గర్భాశయ ముక్కు ద్వారం దట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ కూడా చాలా కామన్ గా చూస్తూ ఉంటామండి. ఇలాంటి క్యాన్సర్స్ లో చాలా ఎర్లీ స్టేజెస్ లో అనేది సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ మల్టిపుల్ డెలివరీస్ తర్వాత గర్భాశయం అనేది జారిపోతుందండి కిందకి. సో ఇలాంటి కండిషన్ లో కూడాను హిస్టెక్టమీ అనేది అడ్వైస్ చేస్తాం.